హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా మా ఇంట్లో నిన్నైతే మా వినాయకుడిని అయితే కింద అపార్ట్మెంట్లో పెట్టేసాము, పెద్ద వినాయకుడి దగ్గర. ఇదిగోండి మా మనవడు చిన్న బొమ్మలారి అయితే డెకరేషన్ చేసాము. మా వినాయకుడిని అయితే అందులో పెట్టేసి ముస్తాబు చేసి కింద కారిడార్ వరకు లాక్కెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసాము. వాళ్ళు 7 రోజులు పోయాక వాటర్ దగ్గర తీసుకెళ్ళి కలుపుతారు. భలే బాగుంది కదా! మినీ వ్యాన్లో మినీ వినాయకుడు, మినీ పిల్లలు లాగటము. చిన్నపిల్లలు సరదాగా ఉంటుందని, వాళ్ళకి కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఇంకా ఇలా వాళ్ళ చేతే డెకరేషన్ చేయించి వాళ్ళ చేత లాగిస్తున్నాము. ఏదో ట్రాఫిక్ గట్టొచ్చేసినట్టుగా స్లోగా లాగుతున్నారు మా మనవాళ్ళు కూడాను. ఏదో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టు. ఇక్కడ గడప దాటిస్తే కారిడార్లోంచి అలా లిఫ్ట్ వరకు లాక్కెళ్ళారు. గణపతి బప్ప బోరియా మంగళమూర్తి మోరియా అంటూ చిన్నపిల్లలు కదా, అలా అనుకుంటూ సరదాగా తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరం వరకు రెండమ్మా వినాయకుడు అని చెప్తుంటే నవ్వుతున్నారు. ఇదిగోండి ఇదేనండి పెద్ద వినాయకుడు. ఇంకా కింద పెట్టేసాము. ఆ చివరికి వాళ్ళు అయితే తీసుకెళ్తారు. ఇంకా ఆ తర్వాత వంట విషయానికి వస్తే కనుక ఈరోజు కూరలు అవి వండలేదు. బంగాళదుంప, క్యారెట్, కొంచెం మిల్ మేకరు, కొంచెం జీడిపప్పు వేసి 2 గ్లాసులు రైస్ వేసి ఇలా కోకోనట్ రైస్ వండాము. వాటర్కి బదులు 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసాము. దేవుడి దగ్గర కొట్టిన చెక్కలు ఉండిపోయినాయి, దాన్ని మిక్సీలో వేసి 2 గ్లాసులు పాలు తీసి నీళ్ళ బదులు ఆ పాలు పోసి వండాము. అంటే కొబ్బరి పాలు పోసిన రైస్ అండి ఇది. కమ్మగా చాలా బాగుంటుంది. మసాలా పెద్దగా వేయలేదు. ఇంకా రైస్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఈరోజు స్పెషల్ అంటే మా కోడలిది బర్త్డే ఉంది, అందు గురించి కొంచెం కూరలు కూడా ఏమీ లేవు. ఇలా బిర్యానీ వండి సేమియా పాయసం పెట్టాము. బాయ్ అండి, ఉంటాను ఇంక ఈ రోజుకి.